అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలండి. ఒక 2, 3 రోజుల క్రితం సాక్షి టీవీలో ఒక సర్వే రిపోర్ట్ అని రిలీజ్ చేశారు. దాన్ని కొంతమంది వైఎస్ఆర్‌సీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా యాక్టివిస్టులు తిప్పుతున్నారు. కూటమి బలం 164 నుంచి 32కి పడిపోయిందంట. 18 నెలల కాలంలోనే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చేసిందంట. 32 స్థానాలకు పడిపోయిందంట కూటమి బలం. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అసెంబ్లీకి పోనటువంటి 11 మంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మాత్రం స్థిరంగా ఉన్నారంట. వాళ్ళకి ప్రజల మద్దతు అయితే సంపూర్ణంగా ఉందంట. వాళ్ళ పనితీరు అద్భుతంగా ఉందంట. ఇంతకీ ఈ సర్వే చేసింది ఎవరు అంటే, సాక్షి మీడియా కాదు, వైఎస్ఆర్‌సీపీ కాదు, లేదా వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా భజన చేసే యూట్యూబ్ ఛానల్స్, స్ట్రాటజిస్టులో, అనలిస్టులో, జర్నలిస్టులో కాదు. ఎవడో ముక్కు మొహం ఊరు పేరు లేని ఐఐటిఎమ్స్ వాళ్ళు చేశారంట సర్వే. అందుకే నేను అంటున్నాను, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. ఎవడో ఐఐటిఎమ్స్కి ఏం జలబెట్టి సర్వే చేస్తాడండి? నాకు తెలియక అడుగుతున్నాను. అసలు సర్వే ఎవరు చేస్తారు? పొలిటికల్ టచ్ ఉండేవాళ్ళు, క్రెడిబిలిటీ కోసం, లేదా రాజకీయ పార్టీలు, వార్తా సంస్థలు, ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ కోసం సర్వే చేసుకుంటారు. వాటిని ప్రజల ముందు పెడతారు. రాజకీయ పార్టీలు కూడా ఇంటర్నల్గా సర్వే చేసుకుంటాయి, లేదా థర్డ్ పార్టీకి అప్పచెప్తారు సర్వే చేయమని. బాహాటంగా సాక్షి టీవీలో కానీ వైఎస్ఆర్‌సీపీ కానీ చెప్పుకోవచ్చు, మేమే సర్వే చేయించామని. అందులో తప్పే ఉంది? ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్‌సీపీ సర్వే చేయించుకోవచ్చు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, రేపు 2029 నాటికి ఎలా ముందుకెళ్తే కనీసం ప్రతిపక్ష స్థానమైనా మాకు వస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు సర్వే చేసుకోవచ్చు. కానీ అది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరో సర్వే చేశారంట, ఆ సర్వే రిపోర్టు. పోనీ ఎవరో సర్వే చేస్తే ముందుగా ఆ ప్రతినిధుల చేత కదా మాట్లాడాల్సింది. ఎక్కడెక్కడ తిరిగాము, ఏ వర్గాల ప్రజలతో మాట్లాడాము, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇదంతా చెప్పి, ఇంట్రడక్షన్ అంతా చెప్పి, ఆ తర్వాత వాళ్ళ ద్వారానే సర్వే రిజల్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ఏమి లేవు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో కూడా అర్థం కావట్లే. ఇక్కడ ఎవరిని మోసం చేయలేరు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తున్నారు అంతే. 175కి 175 అని చెప్పి తొడగొట్టి మీ ఛానల్స్ ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా, మీ పార్టీ ద్వారానే చెప్పిస్తే జనాలు అప్రమత్తమైపోయి నేరుగా పోయి కూటమికి ఓటేశారు. ఈరోజు మళ్ళీ అదే పద్ధతి. 32 స్థానాలకు పడిపోయింది కూటమిని చెప్పడంలో నిజంగా కూడా మీకు కానీ సిగ్గుంటే, ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా నవ్వుతారు. ఒకవేళ నిజమేనండి, నేను కాదనట్లేదు, కూటమి ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకత ఉందని అనుకున్నాం. మరి ఓటు మీకు పడుతుందని గ్యారంటీ ఏంటి? మీరు ఏం పీకారని ఈ 18 నెలల కాలంలో మీకు ఓటు వేయడానికి? మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఒకవేళ వ్యతిరేకత నిజంగానే ఉంటే తాడేపల్లి కొంప దగ్గర లక్షలాది మంది నిలబడతారండి. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కడికి భయం, కానీ చంద్రబాబు నాయుడు అంటే ఎవ్వరూ భయపడరు. ఖచ్చితంగా నిలదీస్తారు. ఈరోజు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయట్లేదే. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారే ఎక్కడికి వెళ్ళినా. కానీ పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా ఆయన కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? పార్ట్ టైం పొలిటీషియను. మీరు చెప్పిన దాంట్లో నిజమే ఉండి వాస్తవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఎందుకుంటారు? జనాలకి చెవులకి దూది పెట్టి, కళ్ళకి కంతలు కట్టి రాజకీయం చేసే ప్రయత్నం అయితే దయచేసి చేయబాకండి. వాస్తవ ప్రపంచంలో బతకండి, వాస్తవాలను అర్థం చేసుకోండి, వాస్తవాలను మాట్లాడండి. ఏ రాజకీయ పార్టీ కూడా సత్య హరిశ్చంద్రులు కాదు. ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెప్తారు, అవాస్తవాలు చెప్తారు. కానీ మీరు నోరు తెరిచి మాట్లాడితే ప్రతి ఒక్కటి అబద్ధమైతే ఎంతకాలం జనాలు ఈ అబద్ధాలను నమ్ముతారు? రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా అంటే ఉందండి. 30% వ్యతిరేకత ఉంది. 100% ఏమి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు. 30% అయితే వ్యతిరేకత ఉంది. దానికి కారణాలు ఏంటంటే కులపరమైనటువంటి అంశాలు ఉండొచ్చు, ప్రాంతీయపరమైనటువంటి అంశాలు ఉండొచ్చు, అనేక అంశాలు ఉండొచ్చు. వీటన్నిటినీ క్రోడీకరిస్తే 30% అయితే వ్యతిరేకత ఉంది. కానీ ఈ 30% ఓట్లో 25% మాత్రము మళ్ళీ కూటమికే ఓటేస్తారు. కేవలం 5% మాత్రమే వైఎస్ఆర్సీపీకి నిలబడతారు. ఆ 5%ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మీరు మళ్ళీ అబద్ధాలు చెప్తాం, మళ్ళీ అదే దారిని ఎంచుకుంటాం, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడతామంటే ప్రజలు చెప్పుతో కొడతారు. ఒకసారి ఆలోచించుకోండి. 1,00,00,000 సంతకాల సేకరణ మెడికల్ కాలేజెస్ని తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తారు. ఇది నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ చరిత్రలో పెద్ద డిజాస్టర్. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పెళ్ళి కాని ఒక కుర్రోడు నేను పెళ్ళి అయితే మగబిడ్డను కంటాను అన్నప్పుడు, ఒరే దుర్మార్గుడా, ఆడవాళ్ళ మీద నీకెందుకురా అంత వ్యతిరేకత, పెళ్ళైతే మగబిడ్డను కంటా నేను ఎందుకు అంటున్నావురా నువ్వు అని మనం కానీ వాడి మీద యుద్ధం చేస్తే అలా ఉంది ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూ. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా 5 కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 కాలేజీలు నిర్మాణం పూర్తి చేశాడు. వాటిల్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే జీవో రిలీజ్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనికిమాలిన పని మేనేజ్మెంట్ కోటా తెచ్చి ఆ సీట్లు కూడా అమ్మారు. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఒక 2వ 3వ కాలేజెస్లో 70% 80% పనులు పూర్తయ్యాయి. అవి వచ్చే సంవత్సరం మార్చి నాటికో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాటిని సిద్ధం చేస్తారు. వాటిని ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంలో తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సంబంధించి జీవోస్ కూడా ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఈ లోపలే 1,00,00,000 సంతకాల సేకరణ. పోనీ 1,00,00,000 సంతకాల సేకరణ చేసి పోరాటం చేయాల్సింది ఎవరు? మెడికల్ విద్యార్థులో లేకపోతే ఉద్యోగస్తులో దానికి సంబంధించిన వాళ్ళు పోరాటంలో పాల్గొనాల. ఎవరు? గంజాయి బ్యాచి, దొంగతనాల బ్యాచి, రోడ్లు కొట్టుకొని బతికేవాళ్ళు ఇలా మెడికల్ కాలేజెస్ గురించి పోరాటం చేసి 1,00,00,000 సంతకాలు చేసేది. అసలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇప్పుడు బైపీసీ చదివే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఆ క్యాలిక్యులేషన్ అన్నా ప్రజలకు తెలియాలి కదా. 32 లక్షల మంది ఈరోజు బైపీసీ చదివి రేపు ఎల్లుండో వాళ్ళు ఎంసెట్ రాసి మెడికల్కి వెళ్తారు. అందులో సగం మంది కనీసం 15 లక్షల సంతకాల సేకరణ అన్నా దానికి ఒక అర్థం ఉంది. 1,00,00,000 సంతకాల సేకరణ ఏంది? ఏదైనా ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడిన ప్రజలు రోడ్డు ఎక్కి పోరాటం చేస్తే దానికన్నా ఒక అర్థం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఒకటి, వాళ్ళకి వాళ్ళు మోసపోవటం ఒకటి. ఇప్పుడు ప్రజలు అంత అమాయకత్వంగా లేదండి. నిజంగా కూడా వైఎస్ఆర్సీపీ నోటిగుండా నిజం మాట్లాడినా కానీ నమ్మే పరిస్థితి లేదు. ఒకసారి మోసపోయారు, మళ్ళీ మళ్ళీ మోసపోవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత సముఖంగా లేరు ఇప్పుడు. కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్సీపీకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిజాయితీగా రాజకీయం చేయండి, నిజాలు మాట్లాడండి. ప్రజల్లో ఏదైనా సమస్య మీ దృష్టికి వస్తే దాని మీద పోరాటం చేయండి. కానీ మీరేదో జరిగిపోతుందని ఊహించుకొని ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఇలాంటి తప్పుడు సర్వేలు తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టి నవ్వులు పాలు కాకండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.